రైతు బీమాను కూడా కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో ఎక్కడా కూడా వేరే ఆలోచన లేదు. ఈ రకంగా మీరు వదిలేసినటువంటి కార్యక్రమాలను కూడా పునరుద్ధరించుకుంటూనే రైతుకు కావాల్సినటువంటి అన్ని కోణాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి చిల్లర విషయాల కోసం పార్టీని ప్రభుత్వాన్ని బురద జల్లేటటువంటి కార్యక్రమం మేము తీసుకుంటామంటే ఆ బురద మీకే చెల్లుద్ది తప్ప ఈ ప్రభుత్వం మీద పడదు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీరు రైతాంగ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సంతోషంగా పంటలు వేసుకుంటున్నటువంటి రైతుల్ని మీ యొక్క చిల్లర మాటలతోటి, అభూత కల్పనతోటి, అబద్ధాలతోటి, అసత్యాలతోటి రైతాంగాన్ని ఎక్కడా కూడా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఈ సంవత్సరం చరిత్రలో లేనటువంటి విధంగా పంటల యొక్క దిగుబడి రావాలని, ప్రతి సెంటు పంట బండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా విఘ్నుల నుంచి, రైతు సంఘాల నుంచి, రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు. 5-6 జిల్లాల వరకే ఉన్నాయి. ఇంకా 3-4 జిల్లాలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభ మూలంగా అది పోస్ట్పోన్ అయింది. ఆ జిల్లాల ప్రక్రియ అయిన తర్వాత మీలాంటి విఘ్నులతోటి కూడా చర్చించి నిజమైనటువంటి రైతుకి, పంటేసినటువంటి రైతుకి అందాలనేది ఏకైక కోరిక. అర్హులు మేము గతంలో కూడా చెప్పాం. గతంలో చేసినటువంటి రైతు బంధు వల్ల పంట వేయనటువంటి భూములకి 25,000 కోట్లు 5 సంవత్సరాల్లో పంట వేయనటువంటి భూముల ఖాతాల్లోకి వెళ్ళినాయి అని చెప్పాం. మళ్ళీ అది జరగకుండా వెళ్ళాలి అంటే ఏం చేయాలనేది ఆలోచన ఉంది. కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కౌలు రైతు అనే దగ్గర ఇంకా క్లారిఫికేషన్ కావాలి. కాబట్టి ఇంకా రైతాంగంతో సంప్రదించిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను కూడా కంప్లీట్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. కొంచెం ఆలస్యం అయితే మాత్రం అవుతుంది.